కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎన్నో సంవత్సరాలుగా నాకు తెలిసి ఎన్నో సంవత్సరాలు బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఒకానొక టైంలో అసలు మీరే పీసీసీ అధ్యక్షురాలు కూడా అవుతారేమో అన్న పరిస్థితి ఉంది. ఇప్పుడేంటి మీరు కొంచెం డల్ అయినట్టు కనబడుతున్నారు, ఏంటి కారణం? నాట్ ఎట్ ఆల్ సార్. యాక్చువల్లీ నేను డల్ అవ్వలేదు. ఉమ్, కానీ కొంత కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నాను. ఉమ్. దానికి కారణం షర్మిల. ఏది మన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల? నేను అసలు ఆమెను పీసీసీ అధ్యక్షురాలుగానే కన్సిడర్ చేయను. ఎందుకనంటే ఉమ్, ఆమె లీడరే కాదు. ఉమ్, లీడర్ ఈజ్ సపోజ్ టు షో ద వే. ఉమ్, అండ్ ఆమె ఎట్లా ఉంటుందంటే ఒక కేవలం ఒంటెద్దు పోకడలు, ఉమ్, ఇండివిజువల్ డెసిషన్స్, అండ్ షీఈ్ అ డిస్ట్రక్టివ్ ఫోర్స్. ఉమ్, ఆ వర్డ్ నేను వాడటానికి ఏమాత్రం కూడా సంకోచించట్లేదు. అండ్ ఆడవాళ్ళలో ఇటువంటి పర్సనాలిటీస్ని నేను ఇప్పటివరకు చూడలేదు. ఉమ్, ఈ దేశం అంతా కూడా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారితో 4080 కిలోమీటర్లు, 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు, ఉమ్, ఎంతోమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇటువంటి పర్సనాలిటీని మాత్రం నేను కాంగ్రెస్ పార్టీలో చూడలేదు. ఎందుకనంటే రాహుల్ గాంధీ గారు అందరినీ ప్రేమించమని చెప్పారు, కార్యకర్తలందరినీ గౌరవించమని చెప్పారు. భారత్ జోడో యాత్రలోనే ఆయన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తతోనూ, నాయకులతోనూ, ప్రజలతోనూ మమేకమయ్యి కష్టసుఖాలు తెలుసుకుని ప్రజలతో కలిసి మరి ప్రజల కోసం పోరాటం చేయటానికి ప్రాణాలకు తెగించి అంత పాదయాత్ర చేసినటువంటి నాయకుడు. ఉమ్. మరి ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కాదమ్మా, ఇప్పుడు పద్మశ్రీ గారు నేను అడిగేది ఏంటంటే, మీరు పార్టీలో ఎంతో యాక్టివ్గా ఉండి ఎప్పటి నుంచో నాకు తెలిసి అధికారంలో ఉన్నప్పుడు నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు ఉన్నారా? అధికారం పోయిన తర్వాత వచ్చారా? 2014 నుంచి నేను నిరంతరం 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీరు కాంగ్రెస్లో యాక్టివ్గా ఉన్నారు. అప్పటి నుంచి 10 ఏళ్ళు కూడా. నా యొక్క ప్రధాన ఈరోజు హాట్ సీట్లో మిమ్మల్ని అడిగేది ఏంటంటే, అంత యాక్టివ్గా ఉన్న పద్మశ్రీ సడన్గా ఈ మధ్య షర్మిల ఎంటర్ అయిన తర్వాత పూర్తిగా డౌన్ అయిపోయినట్టు కనబడుతున్నారు. ఏంటి దీనికి షర్మిల కారణం అన్నారు? ఏంటి షర్మిలకి మీకు వైరం ఏంటి అసలు? మా ఇద్దరికి ఎటువంటి వైరం లేదు సార్. ఆమె మరేంటి? కార్యకర్తల్ని, నాయకుల్ని గౌరవించదు. తనేదో పక్కన సెక్యూరిటీ పెట్టుకుని ఏదో అంటే అదొక రాజులాగా, ఒక మహారాణిలాగా ఫీల్ అవుతుంది. నడుచుకుంటూ వెళ్ళిపోద్ది. కనీసం నమస్కారం చేయదు. ప్రతి నమస్కారం సంస్కారం అంటారు. అది కూడా ఆమెకి ఏమాత్రం తెలియదు. మరొక విషయం ఏంటంటే 2014 నుంచి జెండా పట్టుకుని కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రాహుల్ గాంధీ గారి నమ్మకంతో నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్లో. పదవులకు ఆశించట్లేదు, ఆర్థిక ఇబ్బందులు తట్టుకున్నారు, కేసులకి భయపడలేదు, లెక్క చేయలేదు. అటువంటి కార్యకర్తల్ని గౌరవించవలసినటువంటి బాధ్యత ఒక నాయకుడికి ఉంటుంది. కానీ ఆ నాయకత్వ లక్షణం ఏమాత్రం కూడా ఆమెలో లేదు. ఆమె ఎలక్షన్స్కి ముందు వచ్చింది. కాదమ్మా, ఒక విషయం, అసలు ఈ షర్మిలని పీసీసీ అధ్యక్షురాలు పెట్టింది మీ పార్టీయేగా? మేమందరం కూడా దాంట్లో భాగస్వాములమే. మరి మీరు ఆ పెట్టేటప్పుడు మీకు తెలియదా ఈమె గురించి, ఈమె బిహేవియర్ గురించి మీకు తెలియదా? ఆమె అంత రూత్లెస్ ఉమెన్ అని చెప్పి ఎవరికి తెలియదు సార్. అసలు మాకు ఆమె పద్మశ్రీ గారు ఇప్పుడు ఏంటంటే, వ్యవహార శైలి తెలియదు. పద్మశ్రీ గారు నేను అనేది ఏంటంటే, ఒక మహిళకి మహిళే శత్రువు అంట. మరి ఆమెను అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళు మీరు ఒక్కడే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎవ్వరూ యాక్సెప్ట్ చేయట్లేదండి. మీరు చూసుకుంటే అసలు పార్టీ కార్యాలయానికి రండి వెళ్దాం, ఎవరు రాను కూడా రావట్లేదు పార్టీ కార్యాలయానికి. ఏంటి పాత నాయకులు ఎవరు రావట్లేదా? రావట్లేదండి. అందుకే కదా మేము ఎవరు వెళ్ళండి. ఇప్పుడు కనీసం జిల్లాలో ఇంపార్టెంట్ లీడర్స్ చాలామంది ఉన్నారు ప్రతి జిల్లాలో కూడా. కానీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు శ్రీకాకుళంలో స్టార్ట్ చేయండి. మీరు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి గారు, ఆమె రీసెంట్గా ఎలక్షన్స్కి ముందు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ఇవన్నీ చేసిన తర్వాత, రాహుల్ గాంధీ గారి ఇమేజ్ పెరిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వల్లే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుందని కానీ, న్యాయం జరుగుతుందని కానీ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు ఆవిడ మొన్న ఎమ్మెల్యేగా. ఆమె రావట్లేదు. ఆమెతో కూడా కనీసం పలకరిస్తే కదా. ఆమెకి ఈ రోజు వరకు కూడా పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆమె కనీసం ఫోన్ చేయదు. ఆ జిల్లాలో జిల్లా ప్రెసిడెంట్ని అపాయింట్ చేయాలన్నా
అక్కడ ఉన్నటువంటి కమిటీలు ఏర్పాటు చేస్తాం కదా, రాష్ట్ర స్థాయి కానీ జిల్లా స్థాయిలో కానీ, ఏ ఒక్క దాని గురించి కూడా సంప్రదించదు. ఎప్పుడు కూడా కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ బిట్వీన్ ద క్యాడర్ అండ్ ద లీడర్షిప్ అండి. ఒకటమ్మా పద్మశ్రీ గారు, అసలు మీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటేనే ఇంతకుముందు చాలా పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, దానికి పోటీ ఉండేది. రాజశేఖర రెడ్డి గారు వారసురాలుగా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆమెకి ఇచ్చారు కదా, ఆమె నాయకత్వ లక్షణం ఎందుకు ఉండవు అసలు? ఆయన పోలే ఉంది కదా, ఏమి కూడా రాష్ట్రం అంతా నడిచింది ఆమె, గతంలో పాదయాత్ర చేసింది. మరి అంత పవర్ఫుల్ లీడర్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయడం నాకు అర్థం కావట్లేదు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే కదా అందరూ స్వాగతించారు. ఆమెలో కూడా రాజశేఖర రెడ్డి గారి లక్షణాలు ఉంటాయని చెప్పి, నాయకత్వం బాగుంటుందని చెప్పి మేమందరం, నేను మొట్టమొదటి దాన్ని ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడలేదు. వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతా ఉన్నారు, ఆమెను స్వాగతిస్తూ ఉన్నామని చెప్పి నేను మీడియా ముఖంగా స్వాగతించిన దాన్ని నేను. అండ్ ఐ యాక్సెప్టెడ్ అండ్ ఐ వెల్కమ్ ద ఉమెన్ లీడర్షిప్ అనమాట. ఈవెన్ ఏఐసిసి పెద్దల ముందు కూడా అదే మాట చెప్పాను. ఆవిడ ఇంకా అప్పటికి జాయిన్ కూడా కాలేదు. మాతో రాహుల్ గాంధీ గారు నవంబర్ 2023లో ఒక డెలిగేషన్ పిలిచి మాట్లాడినప్పుడు, కానీ ఆమె ఆ విధంగా నడుచుకోవటం లేదు కదా. ఎక్కడ అప్పుడు ఎలక్షన్స్ టైంలో వచ్చింది, మేము రిటర్న్ కంప్లైంట్ రాహుల్ గాంధీ గారికిను ఖర్గే గారికి సబ్మిట్ చేసాం ఎలక్షన్స్ తర్వాత. షర్మిల మీదే 13 పేజీలు లెటర్ సబ్మిట్ చేసాం, రిటర్న్ కంప్లైంట్, ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఆఫ్టర్ ఎలక్షన్స్. రిజల్ట్స్ అవి వచ్చేసిన తర్వాత మొత్తం 175 స్థానాల్లో సగానికి పైగా, అంటే ఆల్మోస్ట్ 80 సీట్స్ దాకా ఆమె ఎవరెవరికో అనామకులకు సీట్లు ఎందుకు ఇచ్చిందో అర్థం కాలేదు. అండ్ చాలా సీట్లు అమ్ముకుంది ఆమె. కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎవరు కొంటారు? అదే కదండి, మరి అందరూ చెప్పారు కదా, ఏది ఎక్కడ దాకా ఎందుకు, విజయవాడ పార్లమెంట్ సీటే తీసుకోండి, అందరూ కూడా పెద్దలందరూ కూడా నువ్వు పోటీ చేయాలని చెప్పారు నన్ను. తర్వాత సడన్గా ఇక్కడంతా మీటింగ్లు జరిగిపోయినాయి, లిస్ట్ వెళ్ళిపోయింది, అందులో శుంకర పద్మశ్రీకి ఇవ్వాలి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా, సిఈసి కమిటీలో ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పారు. ఢిల్లీకి వెళ్ళేటప్పటికి ఎవరో ఒక వ్యక్తి దగ్గర వాళ్ళ ఫాదరే చెప్పాడు స్వయంగా అందరికీ కూడా, చాలా మందికి 50 లక్షల రూపాయలు తీసుకుంది షర్మిల అని చెప్పి. ఇప్పుడు ఎవరైతే ఎంపీగా కంటెస్ట్ చేశాడో అతని పేరు కూడా మాకు సరిగ్గా తెలియదు. పేరు కూడా తెలియని వ్యక్తిని, శంకర పద్మశ్రీ గారికి పేరు తెలియని వ్యక్తిని విజయవాడలో సీట్ ఇచ్చారంటే సార్, అది కదా మేము కర్మ అనుకుని మేము బాధపడతా ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో మేము ప్రతిరోజు పనిచేసేవాళ్ళం, అన్ని ఇష్యూల్లో కూడా మేము ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. రోజు 24 గంటలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఎవరు ఉంటారంటే శంకర పద్మశ్రీ అని ఎవరైనా చెప్తారు. మీకే పేరు తెలియదంటే? మాకే పేరు తెలియని వ్యక్తిని, ఎప్పుడు చూడని వ్యక్తిని, హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తికి విజయవాడ పార్లమెంట్ సీట్ కేటాయించింది. నేను ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చేశాను, పిసిసి వైస్ ప్రెసిడెంట్ చేశాను. రాహుల్ గాంధీ గారితో ఆంధ్రప్రదేశ్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినటువంటి ఏకైక వ్యక్తిని, మహిళని. మళ్ళీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అటువంటిది మాకు సీటు లేకుండా చేయటం అంటే నిజంగా క్యాడర్కి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం అండి? సరే, మేమంటే ఏదో అధినాయకత్వంతో టచ్లో ఉంటాము, సర్లే ఆమె తప్పు ఒప్పులు చేసింది, అయినా మేము ఏదో సర్దుకుపోదామని చెప్పి ఎలక్షన్ టైం వరకు కూడా మేము అందరం వర్క్ చేసాం.